వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. స్వరాష్ట్రం సిద్ధించాక స్వపరిపాలన వచ్చిన తర్వాత క్లియర్ కట్ గా చెప్పుకోవాలంటే తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అవుతున్నప్పటికీ కూడా ఇంకా తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర ప్రాంత వ్యక్తుల విగ్రహాలు అవసరమా? ఈ విగ్రహాలు ఆధిపత్యానికి నిదర్శనమా అనేటువంటి ప్రశ్న తలెత్తుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే రవీంద్ర భారతి సాక్షిగా ఆ, గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కళాకారులకు ఎల్లలు ఉండవు, కళాకారులకు ప్రాంతీయ భేదం ఉండదు అని చెప్పి ఈ మరొక మద్దతుదారులు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు విగ్రహాలు అవసరమా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ హ్యావ్ ఏ ఇన్ డెప్త్ టాక్ విత్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ పొలిటికల్ లీడర్ వి ప్రకాష్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్ గారు. సార్, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి టైంలో మిలియన్ మార్చ్ లో భాగంగా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కూలాయి. ఇవి విగ్రహాలు కాదు, మా నిగ్రహాలు అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు గర్వంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టాపన పైన కూడా అదే చెలరేగుతోంది. ఎలక్షన్స్ కోసం జరుగుతున్నటువంటి స్టంటా, లేకపోతే వెంటిలేటర్ మీద తెలంగాణ వాదం ఉంది, దీన్ని తట్టి లేపడానికి అనుకుంటున్నటువంటి దానికి వాట్ డూ యూ కామెంట్ సార్? ఎలక్షన్లో దీనికే సంబంధం లేదు. రెండవది, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద ఎటువంటి డిస్ప్యూట్ లేదు, పెట్టొద్దని ఎవరు అనట్లేదు, ఆయన మీద ఎవరికి కోపం లేదు. ప్రాబ్లం అంతా వచ్చింది స్థలం, రవీంద్ర భారతిలో పెట్టాలా అనే దాని మీదనే వచ్చింది. రవీంద్ర భారతి అనేది తెలంగాణ కళలకు సంస్కృతికి ఒక ఐకాన్. అది ఉమ్మడి రాజధానిగా సమైక్యాంధ్ర ఉన్నంత కాలం అది అందరికీ ఒక వేదిక. కానీ ఇప్పుడు అది తెలంగాణ కళలకు, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక. అయితే అక్కడ తెలంగాణ కళాకారులకు సంబంధించినవి ఉండాలి. బాలసుబ్రహ్మణ్యం గారి పట్ల వ్యక్తిగతంగా ఒక బాధాకరమైన అంశం ఏంటంటే, నేను సమైక్యవాదినని ఓపెన్గా చెప్పుకున్నాడు ఆయన. రెండవది, నేను ఈ పాట పాడను, లాస్ట్లో మీరు స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే ఒక లైన్ తెలంగాణ ఇప్పుడు రాష్ట్ర గీతంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో, గతంలో ప్రజలు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ఆ పాటను పాడుకున్నారో, సరే అది గుర్తించినా గుర్తించకపోయినా ఉద్యమ కాలం నుంచి ప్రార్థనా గీతంగానే ఉంది, రాష్ట్ర గీతంగా ఆయన గుర్తించారు, సంతోషం. అందులో ఉన్న ఆ 2 లైన్లలో స్వరాష్ట్రం అనే పదాన్ని తీసేస్తే నేను పాడతాను, లేకుంటే నేను పాడను అన్నాడు. అన్నందుకు ఏంటంటే సమైక్యవాదిగా ఆయనే తనకు తానే చెప్పుకున్నాడు. సమైక్యవాది విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టాలి? సమైక్యవాదానికి సంబంధించిన చాలా కార్యాలయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫిలిం సంబంధించి, ఆయన ఫిలిం పర్సనాలిటీ, ఆ ఫిలిం సంబంధించిన ఆఫీసులు చాలా ఉన్నాయి, ఎఫ్డిసి కార్యాలయాలు లాంటివి కూడా ఉన్నాయి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. రవీంద్ర భారతినే తెలంగాణ కళలకు సంస్కృతికి అదొక ఐకాన్ లాగా ఉన్న ప్లేస్లో ఎందుకు పెట్టాలి? సరే, గతంలో అంటే ఘంటసాల గారు విగ్రహం పెట్టారు. బట్ ఈయన సమైక్యవాదిని చెప్పుకొని ఆ పాట పాడనందుకు ఆయన మీద కొంచెం కోపం ఉంది. అయితే ఆ కోపం ఉన్న వాళ్ళకు కూడా, ఎవరికైతే కోపం ఉన్నదో, కోపం ఉన్న వాళ్ళకు కూడా బాలసుబ్రహ్మణ్యం అంటే వ్యతిరేకత లేదు. కాబట్టి కళాకారునిగా ఆయనను గౌరవిద్దాం, సమైక్యవాదిగా ఆయనను వ్యతిరేకించుదాం. రవీంద్ర భారతిలో తప్ప ఎక్కడ పెట్టుకున్నా కూడా మేము కూడా వచ్చి దండేస్తాం, మేము కూడా వచ్చి ఆయన బర్త్డే రోజు కానీ వర్ధంతి రోజు కానీ ఆయన సెలబ్రేట్ చేసుకుంటాం, ఆయనను ఓన్ చేసుకుంటాం. అది కాన్సెప్ట్ అండి. ఎవరిదైనా, పృథ్వీరాజ్దైనా, పాశం యాదగిరి గారిదైనా, మాదైనా అదే కాన్సెప్ట్. కానీ ఓవరాల్ గా తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తుల విగ్రహాలు ఎందుకు అనేటువంటి దాని మీద వివాదం చుడుతోంది సార్. మీరు చెప్తున్నటువంటి పాయింట్ ఎక్కువగా హైలైట్ అవ్వలేదు. అంటే వాళ్ళు కొంత ఎక్స్ట్రీమ్గా పోయిన్లు. ఒక బ్రహ్మానందరెడ్డి విగ్రహం పట్ల మాత్రం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏకాభిప్రాయం ఉంది. విమలక్క గారు ఇదివరకే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసి కోర్టు కేసు పాలయ్యారు. కేబీఆర్ పార్క్ ముందు సార్, నన్ను కేసీఆర్ గారు విగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చాలా మర్యాదగా, మనము ఉమ్మడి రాజధాని అయిపోయినాక ఈ 10 ఏళ్ళ గొల్లెం పోయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ని వెంబడించి ప్రతి విగ్రహాన్ని భద్రంగా ఆ దెబ్బతినకుండా తీసుకెళ్లి అమరావతిలో వాళ్ళ రాజధానిలో దించుదాం, వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొనియండి, వాళ్ళకు మనం గౌరవిద్దాం, వాళ్ళ విగ్రహాలను పంపించేద్దామని చెప్పారు. అయితే ఎవరి విగ్రహం పంపించినా పంపేయకపోయినా బాలసుబ్రహ్మణ్యం ఈయన బ్రహ్మానందరెడ్డి విగ్రహం పట్ల మాత్రం ఖచ్చితంగా మాకందరికీ వ్యతిరేకత ఉన్నది. ఆ పార్కు పేరు కూడా బ్రహ్మానందరెడ్డి పేరుతో ఉండటానికి లేదు. ఎందుకంటే అమరులను గౌరవించినట్టయితే
అమరులకు నివాళులు అర్పించినట్టయితే స్తూపం దగ్గరికి పోయి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు కూడా తెలంగాణలో వినబడడానికి లేదు. ఎందుకంటే దుర్మార్గుడు నంబర్ 1 ఆయన. 369 మందిని కాల్పించాడు. ఆ రాక్షసుని ఫోటో, రాక్షసుడు అంటే పాపం ట్రైబల్స్ కు బాధ కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళని రాక్షసులుగా చిత్రించారు. కానీ ఒక రాక్షసుని ఇంకొక అర్థంలో మనం తీసుకుంటే అన్ని అవలక్షణాలున్న వ్యక్తిగా కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని మాత్రం తెలంగాణ గడ్డ మీద పెట్టనిచ్చేది లేదు. ఇంకా ఆ విగ్రహం అక్కడనే ఉంటే మాత్రం ఏదో ఒక రోజు ధ్వంసం అవుతుంది. ఆయనను గౌరవించే వ్యక్తులైనా దాన్ని తీసుకెళ్లి ఆంధ్రలో పెట్టుకుంటే మంచిది. ఆ పార్కు కూడా ఆయన పేరు తీసేయాలా. ఎవరిదైనా తెలంగాణ నిజాం సంబంధించిన వాళ్ళ పేర్లైనా, తెలంగాణ వాళ్ళ పేర్లైనా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాకు రజాకార్ల కంటే కూడా ఘోరంగా కాసు బ్రహ్మానంద రెడ్డి వ్యవహరించాడు. అంటే మేము కాసిం రజ్వీని ఎట్లా చూస్తామో, తెలంగాణలో మా తెలంగాణ ఉద్యమ కాలంలో బ్రహ్మానంద రెడ్డి మా కాసిం రజ్వీ ఊచకోత ఊహించాడు విద్యార్థి లోకాన్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా. కాబట్టి ఆ ముష్కరుని విగ్రహం మా దగ్గర ఉండొద్దు. బాలసుబ్రహ్మణ్యం అంటే చాలా గౌరవం ఉంది, బ్రహ్మానంద రెడ్డి అంటే మాకు గౌరవం లేదు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెలంగాణలో ఎక్కడైనా పెట్టవచ్చు రవీంద్ర భారతిలో తప్ప, కానీ బ్రహ్మానంద రెడ్డి విగ్రహం తెలంగాణ గడ్డ మీద ఉండడానికి లేదు. కానీ మిలియన్ మార్చ్ లో ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి విగ్రహాలు కూలాయి, కానీ కేబిఆర్ పార్క్ ముందు ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద విగ్రహం ఎందుకు కూలలేదు? అంటే ఆ రోజు అక్కడ ప్రోగ్రామ్ పెట్టాం కాబట్టి ఎమోషనల్ గా విద్యార్థులను తర్వాత యువకులను పైకి పోనీయకుండా ఆపారు. కాబట్టి కట్టలు తెచ్చుకున్న ఆవేశం వల్ల వాళ్ళు చేయగలిగింది ఆ కోపం అంతా కూడా విగ్రహ విధ్వంసం ద్వారా చూపెట్టారు. దాన్ని కూడా నేను సపోర్ట్ చేయను, విగ్రహ విధ్వంసాన్ని. ఎందుకంటే అక్కడ ఉన్నాయన్నీ కూడా కళాకారుల విగ్రహాలు. త్యాగయ్య విగ్రహం ఉంది, పోతన విగ్రహం ఉంది, మహబూబ్ అలీ ఖాన్ విగ్రహం ఉంది. వాళ్ళంతా మాకు ఆరాధనీయులు. కొంతమంది ఆంధ్రకు సంబంధించిన చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. వాళ్ళ పట్ల తెలుగు వాళ్ళుగా గౌరవిద్దాం. మనం ఆ విగ్రహాలను కూలగొట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది మాత్రం పంపిద్దామని అనుకున్నాం. సార్ ఒక ప్రశ్నతో ఈ టాపిక్ ముగిస్తాను సార్. సార్, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంత వ్యక్తుల విగ్రహాలు తెలంగాణ గడ్డ మీద అవసరమా అనేటువంటి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంకొక ప్రశ్న సంధిస్తున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి సమరయోధులు, తెలంగాణ వీరుల యొక్క విగ్రహాలు ఆంధ్ర ప్రాంతంలో పెట్టగలరా అని. ఎక్కడనైతే కనబడలేదు. నేను వైజాగ్ లో సముద్ర తీరం అంతా కూడా విగ్రహాలు ఉన్నాయి. ఆ సముద్ర తీరం అంతా నేను వెతికాను, ఎక్కడన్నా మా నారాయణ రెడ్డిదో దాశరథ్దో ఎవరిదైనా కనబడుతుందేమో అనుకుంటే మాకు ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టుకుంటాం, ఒక వీరునిగా గౌరవిస్తాం. ఆయన ఆంధ్ర అని చెప్పి మేము తక్కువ చేయం. మరి కొమరం భీం విగ్రహం వాళ్ళు పెట్టుకోవాలి కదా. కాబట్టి ఇవి ఉన్నాయి మనకి. ఏంటంటే ముందు తెలంగాణ విగ్రహాలు తెలంగాణలో ఉండాలి అనేది మొదటి డిమాండ్. ఆంధ్రాలో ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళ విగ్రహాలు మాత్రమే ఇక్కడ నుంచి తొలగించాలి అనేది, అంతే. ఆంధ్రలో కూడా పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి బ్రహ్మాండంగా తెలుగు పాటలు రాశాడు. ఎన్టీ రామారావుకు, నాగేశ్వరరావు గారికి ఎక్కువ పాటలు ఆయన రాసినవి ఉన్నాయి. దాశరథి అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాడు. మేము శ్రీశ్రీ విగ్రహాన్ని పెట్టుకుంటాం, వాళ్ళు దాశరథి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ట్యాంక్ బండ్ మీద ఉంది, ఖమ్మంలో కూడా ఉంది కదా సార్ శ్రీశ్రీ విగ్రహము. ఉన్నది. అందుకే మనకి వాళ్ళని ఎప్పుడు కూడా ఒక పార్టీజన్ అవుట్లుక్ తోని తెలంగాణ ఆంధ్ర అని చూడం. ఎవరైతే విద్యార్థుల బలిదానాలు కోరిల్లో వాళ్ళ విగ్రహం మాత్రం వ్యతిరేకిస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికీ ఆరాధనీయుడు, ఆయన విగ్రహం ఉండాల్సిందే. నేను సుధాకర్ గారికి కూడా చెప్పాను, మొన్న హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు సుధాకర్ గారు కలిశారు, శుభలేఖ సుధాకర్. నేనేం చెప్పానంటే, మీరు వీలైనంత వరకు బయట పెడితే మంచిదండి, ఎందుకంటే ఆయనకే అగౌరవం. ఒకవేళ రవీంద్ర భారతిలో ఇంతమంది భావోద్రేకాలతోని వద్దన్నప్పుడు అక్కడ పెట్టడం వల్ల ఆయనకే నష్టం అవుతుంది. రేపు ఎవరో ఒకరు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే కూడా అది బాలసుబ్రహ్మణ్యం గారికి అవమానము. మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వేరే ఆల్టర్నేట్ ప్లేస్ లో పెట్టమనండి, అందరం గౌరవిద్దాం, మేము కూడా వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొంటామని చెప్పాం. అయితే ఆయన ఆల్రెడీ వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా, ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎప్పుడో కోరిక వెలుబుచ్చారట ఘంటసాల గారి పక్కన విగ్రహం ఉండాలని. మరి ఎప్పుడో తెలియదు. అందుకని ఆయన ఏమన్నాడంటే, అది గవర్నమెంట్ ఇష్టం అండి, నేనేం చేయాలి, వాళ్ళ పిల్లలు అంతా అడిగారు కాబట్టి నేను వచ్చి ఇన్విటేషన్స్ ఇస్తా ఉన్నా అని అన్నాడు. కాబట్టి చాలా మంది ఫోన్లు కూడా చేశారు, ఈ ఉద్రేకాలు చల్లారేటట్టుగా మీరేమైనా వాళ్ళతో మాట్లాడతారా అని. కానీ అది కష్టంగా ఉంది, ఎందుకంటే ఒక ఒపీనియన్ బలపడిపోయింది రవీంద్ర భారతిలో వద్దు అనేది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికి కూడా ఇంకా ఇనాగరేట్ కాలేదు. ఈ రోజు దాన్ని ఇనాగరేషన్ పెట్టుకున్నారు. ఇంకో 1-2 గంటలలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వచ్చినాక
దాన్ని ఆవిష్కరించవచ్చు. ఇప్పటికైనా దాన్ని వాయిదా వేసుకొని వేరే ఎక్కడైనా పెట్టుకున్నట్టయితే ఇంకా మంచి సెంటర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రోడ్డు మీద కూడా పెట్టవచ్చు, ఒక మంచి సెంటర్లో రోడ్డు మీద కూడా పెట్టవచ్చు. మాకెవ్వరికి అభ్యంతరం లేదు. కానీ రవీంద్ర భారతిలో ఒక గద్దర్ది, ఒక గూడంజన్నది, ఒక అందశ్రీది, ఇక్కడ కళాకారులు ఎవరైతే ఉన్నారో చిందు ఎల్లమ్మ కావచ్చు, లేకుంటే మన ఒగ్గు కథ చెప్పిన చుక్క సత్తయ్య కావచ్చు, మిద్దె రాములు కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు తెలంగాణ కళాకారులు. ఒక ఏరియా మొత్తం తీసుకొని ఒక వరుసలో, అది నార్త్ ఈస్ట్ కావచ్చు, నార్త్ వెస్ట్ కావచ్చు, రవీంద్ర భారతికి ఒక పక్కనంతా కూడా వరుసగా విగ్రహాలు పెట్టినట్టయితే, ట్యాంక్ బండ్ మీద పెట్టినట్టు తెలంగాణ కళాకారులను గౌరవించుకున్నట్టు అవుతుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.